శ్రీ మాణిక్య చరితామృతము 2వ రోజు పారాయణము 41వ పేజీ. పర్యాటన 15వ భాగం. అమృతకుండము. కళ్యాణ్ నుండి సుమారు 3 కోసుల దూరములో మంటాల అనే గ్రామానికి దగ్గరలో అమృతకుండము అనే అత్యంత పురాతన తీర్థక్షేత్రం ఉంది. పూర్వం ఆర్య సంస్కృతి యొక్క వైభవకాలంలో ఎంతోమంది తపోనిధులు తపస్సు చేసి ఈ తీర్థం యొక్క మహత్యాన్ని పెంచారు. ఈ కాలంలో కూడా ఈ తీర్థం యొక్క రమణీయత కించిత్ కూడా తగ్గలేదు. ఈ కుండము 4 దిక్కుల రాళ్లతో నిర్మించబడింది. ఏ కాలంలో అయినా ఒక నీటిధార కుండలో నుండి బయటకు వస్తూ ఉంటుంది. ఏ కాలంలో అయినా ఒక నీటిధార కుండంలో నుండి బయటకు వస్తూ ఉంటుంది. ఈ నీళ్లతో పొలాలు కూడా బాగా పండుతాయి. పచ్చని చెట్లతో, విస్తారమైన జల సంపదతో ప్రశాంతమైన ఆకర్షణీయ సౌందర్యం కనిపిస్తుంది. దీనికి ఉత్తర దిశలో శంకరుని దేవాలయము ఉంది. దేవాలయ దక్షిణ భాగంలో ప్రాచీన శిల్పకళలకు సాక్ష్యమైన శంకర మరియు దేవతా స్వరూపాలైన పెద్ద పెద్ద రాళ్లతో చెక్కినవి శిల్పాలు కనిపిస్తాయి. ఇవన్నీ చూడగానే మనసు ఉద్విగ్నతకు లోనవుతుంది. ఇక్కడే గుహలాగా ఒక ప్రదేశం ఉంది. దానికి ఇప్పుడు తలుపులు బిగించారు. సాధు, గోసావి, బైరాగులు ఇక్కడ నివసిస్తూ ఉంటారు. పూజారి మమ్టాల గ్రామంలో ఉంటారు. ఈ స్థానము నిర్జన ప్రదేశము అయినందున భయం అనిపించిన ప్రకృతి సౌందర్యమును ఆరాధించే వారికి రమణీయంగా అనిపిస్తుంది. ఈ స్థానాన్ని చూడగానే తపస్సు చేయాలనే కోరిక కలుగుతుంది. ఎప్పుడూ నీరు ప్రవహిస్తూ ఉండడం వల్ల స్వచ్ఛంగా ఉండేది. కానీ ఇప్పుడు పాచి పేరుకుపోయి సరి అయిన నిర్వహణ లేకపోవడం వల్ల పరిసరాలు శుభ్రంగా లేవు. ఈ కుండము నుండి 1/4 మైలు దూరములో తక్కి సోమన్న యొక్క దేవస్థానము ఉంది. పూర్వం ఈ ప్రదేశములో ఉత్కృష్ట శంకర దేవాలయం ఉండేది. మంచి పనితనం కలిగిన వారు ఈ మహాదేవుని లింగం తయారు చేశారనిపిస్తుంది. ఈ లింగం 5 అడుగుల ఎత్తు ఉంది. ఈ లింగమును విరక్కొట్టే ప్రయత్నం చేశారనిపిస్తుంది. లింగముపై గీతలు కనిపిస్తాయి, కానీ లింగము మాత్రం చెక్కు చెదరలేదు. దీనికి ఉత్తరంగా సుమారు 1 మైలు దూరములో సీత యొక్క గుహ ఉంది. దాని పక్కనే నీటిధార ప్రవహిస్తూ ఉంటుంది. నీరు స్వచ్ఛంగా ఉండి అది చూడగానే పవిత్ర భావన కలుగుతుంది. గుహ చుట్టూ చెట్లు కూడా ఉన్నాయి. ఈ గుహపై 20 అడుగుల పైకి ఎక్కి పోయిన తర్వాత ఇంకొక గుహ కూడా ఉంది. దారి కొంచెం కష్టంగానే ఉంటుంది. గుహకు ఉత్తర దిశలో ఒక కమాన్ ఉంది. కమాన్ నుండి దిగి వెళ్ళడానికి మెట్లు ఉన్నాయి. అక్కడి నుండి కుడి పక్కకు వెళ్లాలంటే 25 నుండి 30 అడుగులు కూర్చొని వెళ్తేనే లోపలికి వెళ్ళవచ్చు. దానికి ముందు ఏం ఉందో తెలియదు. అత్యంత ఏకాంతవాసంలో ఉండి తపస్సు చేసుకోవడానికి కావలసిన ప్రదేశాలలో ఇది సర్వోత్తమమైనది. మాణిక్య చరితామృతము 42వ పేజీ. మంటాల గ్రామానికి చెందిన కులకర్ణి గారు నిత్యం అంభిలాకుండానికి అమృతకుండము దైవ దర్శనార్థము వచ్చేవారు. ఈయన భావుకులై ఉండేవారు. ఈయన రోజులాగే శంకరుని దర్శనానికి వచ్చి ప్రదక్షిణ చేసే దారిలో దూరంగా 16-17 సంవత్సరాల వయసులో ఉన్న యువకుడు అతని దృష్టిలో పడ్డాడు. ఆ యువకుని శరీర వర్చస్సును చూసి ఆ గృహస్థు విస్మయం చెందారు. శరీరంపై లంగోటితో భస్మధారి అయిన అతని స్వరూపం చూడగానే సాక్షాత్తు శంకర భగవానుని దర్శనం అయినట్లు అనిపించింది. కానీ నమ్మశక్యం కాలేదు. చివరికి దగ్గరకు వెళ్ళి, మీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు, ఈ భయానక నిర్జన ప్రదేశానికి ఎందుకు వచ్చారు అని అడగాలని, ఆ బాలుని వద్దకు వెళ్లాలని ఆ వైపు నడిచాడు. ఆ యుక్త బాలుకుడు ముందుకు వెళ్తున్నాడు. అతని వెనుకనే మంటాల గృహస్థు వెళ్లారు.
చెట్ల మధ్యలో ఆ బాలకుడు కనిపించలేదు, కానీ ఒక భయంకరమైన పులి కనిపించింది. ఈ అడవిలో కొన్ని రోజుల నుండి పులులు సంచరిస్తున్నాయని, దొరికిన పశువులు తింటున్నాయని విని ఉండడం వల్ల ముందుకు వెళ్లాలన్న ఆలోచన విరమించుకొని ధోతిని పైకి కట్టుకొని అక్కడ నుండి పరిగెత్తుకొని మంటాలకు తిరిగి వెళ్ళిపోయారు. కానీ ఆ బాలుకుని యొక్క రూపము మరవలేకపోయాడు. అతను దైవస్వరూపమేమో. అతనికి పులి భయం లేదా? మనుష్యుడైతే ఆ బాలుడు పులి అని అరిచేవాడు. ఈరోజు శంకర భగవానుని దర్శన భాగ్యము కలిగినా కూడా పులి యొక్క భయం వల్ల అతనిని వదిలి తిరిగి రావలసి వచ్చిందని చాలా బాధపడ్డాడు. మనసులో మళ్లీ అమృతకుండముకు వెళ్లాలనిపించిన పులి యొక్క భయం వల్ల మళ్లీ ఎన్నో రోజుల వరకు ఆ వైపుకు వెళ్లలేదు. తర్వాత 2 నెలలకు చెక్క గుర్రముపై కూర్చొని ఒక యుక్త వయస్సులో ఉన్న బాలుడు మంటాల గ్రామంలో కనిపించాడు. పిల్లలకు ఈ చెక్క గుర్రము విచిత్రంగా అనిపించింది. అందరూ పిల్లలు దాని చుట్టూ మూగారు. ఈ అందరి పిల్లలతో కలిసి ఆ బాలుడు మంటాల కులకర్ణి ఇంటికి చేరుకున్నారు. కులకర్ణి దగ్గరకు వెళ్ళగానే అతనిని కళ్యాణికి చెందిన మాణిక్య ప్రభు అని గుర్తుపట్టారు. తను 2 నెలల క్రితం అమృతకుండము వద్ద చూసిన బాలుడు ఇతనే అని నిర్ధారించుకున్నాడు. కళ్యాణి మాణిక్య ప్రభు అనగానే దర్శనానికి ఊరంతా కదిలి వచ్చింది. కులకర్ణి ఇంట్లో ఆయన భార్య ప్రసవ వేదన పడుతుండెను. ఎంతసేపైనా ప్రసవం జరగలేదు. గాబరా పడిపోయాడు. కానీ మాణిక్య ప్రభువును చూడగానే ప్రాణం లేచి వచ్చినట్లయింది. అప్పుడు ప్రభువుని ప్రార్థించగానే 4 బ్రాహ్మణుల వద్ద నుండి తీర్థం తీసుకొని వచ్చి నీ భార్యకు త్రాగిస్తే మంచి జరుగుతుంది అనగానే ఆ అమృతవాక్కు విని ఆ విధంగా చేయగానే సుఖప్రసవం అయ్యి పుత్రుడు జన్మించాడు. అతని ఆనందం చెప్పనలవి కాలేదు. ప్రభువు అక్కడ నుండి వెళుతుంటే బెల్లంతో చేసిన లడ్డూ కులకర్ణి గారు ఇవ్వగానే ప్రభువు అది తిని సంతుష్టులయ్యారు. ఈ విషయం తెలిసి గ్రామస్తులందరూ పోగయ్యారు. కానీ ప్రభు చెక్కగుర్రంపై స్వారీ చేస్తూ వెళ్ళిపోయారు. ప్రభువును వెంబడించడం వారికి సాధ్యం కాలేదు. 2వ రోజు పారాయణము 43వ పేజీ. ప్రభువు కళ్యాణి నుండి వెళ్ళగానే ఇంట్లోని వారందరికీ బాధ కలిగింది. మామకు మాత్రం చాలా దుఃఖం కలిగింది. తనొకటి తలిస్తే దైవం మరొకటి తలిచింది అనిపించింది. 4 దిక్కుల ప్రభువు కోసం వెతికించారు. చాలా రోజులు వెతికినా ప్రయోజనం లేకపోయేసరికి అందరూ నిరాశ చెందారు. ప్రభువుతో ఆటలాడిన పిల్లలకు కూడా చాలా దుఃఖం కలిగింది. కళ్యాణ్ నుండి వెళ్లిన 3-4 నెలల తర్వాత మంటాలలో కనిపించారు. భయమ్మ, హనుమంతరావు, దాదా నృసింహతాత్యాలను తీసుకొని మామ మంటాలకు వచ్చారు. అమృతకుండమునకు వచ్చారా అని అక్కడికి వెళ్లి విచారించారు. సీత గుహ దగ్గరకు కూడా వెళ్లి చూశారు. కానీ ప్రభువు కనిపించలేదు. వెతికి వెతికి అందరికీ విసుగు అనిపించింది. మంటాలలో కొన్ని రోజులు ఉన్నారు. వీళ్ల మనసు తెలుసుకొని ప్రభువుకి వారి మీద దయ కలిగి అమృతకుండములో కనిపించగానే అందరూ అమృతకుండానికి వచ్చారు. ప్రభువు కనిపించగానే అందరికీ చాలా సంతోషం అయ్యింది. అక్కడ 2-3 రోజులు ఉండిపోయారు. ఆ సమయములో అమృతకుండములో నిత్య మంగళంగా అనిపించింది. ప్రభు దర్శనం కోసం వేల మంది రోజూ వస్తుండేవారు. భోజన సమారంభము కూడా జరుగుతుండేది. పేడ, ఖర్జూరపు పండ్లు, కొబ్బరికాయలు, కలాకండ మొదలైనవి దొరికే దుకాణాలు ఆ నిర్జన ప్రదేశంలో వెలిశాయి. పూజ, అర్చన, నైవేద్యం, బ్రాహ్మణ భోజనం ఇవన్నీ చూసి మామ ఆశ్చర్యపోయారు. ప్రభువు యొక్క సామర్థ్యం ఇప్పుడు అందరికీ అర్థమయ్యింది. ప్రభు అందరినీ సముదాయించి తిరిగి కళ్యాణికి పంపించారు. హనుమంతరావు మొదటి నుండి మౌనిగా ఉండేవారు. మామ యొక్క అదుపాజ్ఞతో ఉండి జీవనం సాగించేవారు. నృసింహతాత్య చిన్న వయసులో ఉండడం వల్ల విద్యాభ్యాసం చేసేవారు. విద్యాభ్యాసం మాత్రం ఉత్తమ రీతిలో అభ్యసించేవారు. కుటుంబ వ్యవహారంలో నృసింహతాత్య సరియైన వారు. నన్ను మాత్రం మీరు లెక్కలోకి తీసుకోవద్దు అని ప్రభువు ఖచ్చితంగా చెప్పడం వల్ల మారు మాట్లాడకుండా అందరూ సంతోషంగా కళ్యాణికి తిరిగి వెళ్ళిపోయారు.
ప్రభు నడవడికలో స్వాతంత్ర ప్రవృత్తి మొదలయింది. ఈ అమృతకుండము దగ్గరే ఈ ప్రదేశంలో ప్రభు స్థిరంగా 6 నెలలు నివసించారు. ఆ సమయములో అప్పుడప్పుడు అదృశ్యమవుతూ కనబడుతూ ఉండేవారు. ఆ నిర్జవారణ్యములో ప్రభువు నివసించడం వల్ల దాని మహత్యం పెరిగి ఆ నిర్జనారణ్యం జనంతో నిండిపోయింది. 45వ పేజీ 2వ రోజు పారాయణము. ఆ నిర్జనారణ్యములో ప్రభు నివసించడం వల్ల దాని మహత్యం పెరిగి ఆ నిర్జనారణ్యం జనంతో నిండిపోయింది. పూజ అర్చనలు జరగడం వల్ల అక్కడ ఫలపుష్పాల దుకాణాలు వెలిసి ఆ స్థలం శోభయామానమైంది. ఆ అరణ్యములో మంగళవాద్యాలు మ్రోగాయి. భోజన పంక్తులు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతుండేవి. ప్రభువు దర్శనము కొరకు వచ్చేవారు 4 రకాలుగా ఉండేవారు. కోరికలను తీర్చమనేవారు, జిజ్ఞాసువులు, ధనం అడిగేవారు మరియు జ్ఞానులు. ఈ 4 రకాలైన వారు రావటము అమృతకుండము నుండే మొదలైనది. వేడాబాబు ఏదైతే మాట్లాడతాడో అది నిజమవుతుందని నమ్మి వచ్చేవారికి వారి పనులు పూర్తయ్యేవి. కొందరు రోగాలతో, కొందరు సంకట పరిస్థితులతో, కొందరు పుత్ర ఆపేక్షతో, ఇలా నానా రకాలైన కోరికలతో ప్రభువు వద్దకు వచ్చేవారు. ప్రభువు వద్ద ఉన్న యోగ సామర్థ్యము తెలుసుకొని జ్ఞాన సంగ్రహం చేసుకోవాలని వచ్చేవారు. జిజ్ఞాసువులుగా ఉండేవారు. కేవలం ద్రవ్యము అడగడానికి కొందరు వచ్చేవారు. కొందరు స్వతహా జ్ఞాన సంపన్నులయ్యి ప్రభు దర్శనం కోసం వచ్చేవారు. ప్రభువు కీర్తి ఎలా వృద్ధి అవుతూ పోయిందో అలా ప్రభు సమక్షములో ఈ 4 రకాలైన వాళ్ళు వస్తూ పోతుండేవారు. దాంట్లో కోరికలు కోరేవారు, దివ్యార్థులై వచ్చేవారు ఎక్కువగా ఉండేవారు. ప్రభువు సామర్థ్యం నలుదిక్కులా వ్యాపించగానే జనం దర్శనార్థులై వచ్చేవారు. అక్కడ జాతరలాగా కనిపించేది. దగ్గరలో పల్లెటూళ్ళలోని జనాలు ప్రభువుకి ఇష్టమైన పదార్థాలు తెచ్చి అర్పించేవారు. ఆబాల గోపాలం అందరూ నిండిపోతే వారు తెచ్చిన పదార్థాలు తీసుకొని ప్రభువు వారిని పొగిడేవారు. ఈ విధంగా ఆనందంతో ప్రభువు నివసించడం వల్ల ఆ నిర్జన ప్రదేశం నిత్యశ్రీ నిత్య మంగళమయ్యి విలసిల్లింది. మధ్య మధ్యలో ప్రభువు 4 లేదా 8 రోజులు అదృశ్యమయ్యేవారు. అప్పుడు ఎవరికి ఆచూకీ దొరికేది కాదు. అయినా కూడా ప్రభువు రాక కోసం ఎదురు చూస్తూ ఉండేవారు. ప్రభు సమక్షంలో ఎప్పుడూ నిర్భయంగా ఉండేవారు. మొదట ప్రభువు కళ్యాణి నుండి బయటపడిన తర్వాత విఠలరావు తండ్రి, ఇంకొకరు ఈ ఆయన వయసు వారి గృహస్థులు ప్రభువు వెంట వెళ్లారు. వాళ్ళు ప్రభువుతో ఆడుకునేవారు. కళ్యాణి నుండి 3 క్రోస్తుల దూరంలో మంటాల దగ్గరి అరణ్యానికి నాతో పాటు రండి అని వారిని తీసుకువెళ్లారు. వాళ్ళు ఆ అరణ్యములో భయపడుతున్నట్లు ప్రభువుకి అనిపించి, భయపడకండి, నా వెంట రండి, మీ భాగ్యోదయం అవుతుంది. శ్రీ మాణిక్య ప్రభు చరితామృతము 46వ పేజీ. అంటే అది విని ఆ ఇద్దరు అరణ్యములోని ఒక గుహలోకి ప్రభువుతో పాటు వెళ్లారు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఒక రాతి బండ కనిపించింది. దానిని 3 తొలగించి ముందుకు వెళ్లారు. అక్కడి ప్రదేశం స్వచ్ఛంగా నిర్మలంగా కనిపించింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే నల్లని పెద్ద రాతి బండ కనిపించింది. అది తొలగించడానికి ఆ ఇద్దరు ప్రయత్నించారు, కానీ ఫలితం కనిపించలేదు. చివరికి ప్రభువు నవ్వుతూ, ఇప్పుడు ఆ ప్రయత్నం ఆపి నా ధోతి అంచుని పట్టుకొని నిలబడండి, భయపడకండి అంటూ ప్రభువు గట్టిగా ఆ రాతి బండను త్రోయగానే ఆ బండ పడిపోయి ఒక భయంకరమైన గర్జన వినిపించింది. అది ఒక భయంకరమైన పులి గర్జనగా అనిపించి ఆ ఇద్దరూ గాబరా పడిపోయి పట్టుకున్న ధోతి అంచుని విడిచి వెనకకు చూడకుండా పరిగెత్తి వెళ్లిపోయారు. కొద్ది దూరం వెళ్ళగానే పెద్ద శబ్దంతో పాటు పులి గర్జన వినిపించింది. వాళ్ళు ప్రభువుపై పులి దాడి చేసి చంపి ఉంటుందని అనుమానించారు. భయంతో పరిగెత్తి కళ్యాణికి చేరుకున్నారు. ఈ విషయం ఎవరి ముందు చెప్పడానికి ధైర్యం కాలేదు. కొద్ది రోజుల తర్వాత అమృతకుండం వెళ్ళడానికి కళ్యాణ్లోని
కొంతమంది వెళ్తుండగా వారితో పాటు రొట్టెలు కట్టుకొని ఈ ఇద్దరూ కూడా బయలుదేరారు. కొండ ఎక్కి అమృతకుండము వద్దకు వెళ్ళగా ఆ రోజు జరిగిన సంఘటన ఇతరులకు చెప్తుండగా ప్రభువే ముందు కనిపించారు. పులి ఉన్న గుహ నుండి ప్రభువు సజీవంగా బయటికి రావడం, 2 నెలలు అన్నం లేకపోయినా ప్రభువు పూర్వం కంటే తేజోమయంగా కనిపించడం వారికి ఆశ్చర్యం కలిగించింది. ఏమి జరిగింది అని వారు ప్రభువునే ప్రశ్నించారు. మీరు భయపడకుండా నా వెంట వచ్చి ఉంటే దాని మర్మం మీకు తెలిసేది. అక్కడికి వచ్చిన వారి స్నానాధికాలు అయిన తర్వాత తీసుకువచ్చిన రొట్టెలు తినడానికి సిద్ధమయ్యారు. ఇంతలో ఒక బైరాగి వస్తూ కనిపించారు. ఆయన శరీరం కాంతివంతమై ఉంది. ఆయనతో పాటు ఇంకొకరు కూడా ఉండిరి. చేతిలో ఒక పాత్ర, భుజానికి జోళ్ళి వ్రేలాడుతూ ఉండెను. ఈ బైరాగిని చూసి ప్రభువు, ఈరోజు మహాప్రసాద యోగము ఉంది. ప్రసాదం తీసుకున్న తర్వాత రొట్టెలు తిన్నాము అని అన్నారు. ఇది ఏమి చమత్కారమో ఆ ఇద్దరికీ అర్థం కాలేదు. మాణిక్య ప్రభు చరితామృతము 2వ రోజు పారాయణము 47వ పేజీ. బైరాగి తన దగ్గర ఉన్న పాత్రలో కుక్కపాలను పిండుకొని వాటిలో జోళీలోని రొట్టెను కలిపారు. దగ్గరలో ఉన్న ఒక చనిపోయిన పామును కూడా తీసుకొని పాత్రల్లో వేసి దానిని కూడా వాటితో కలిపారు. ఆ ఇద్దరూ అసహ్యంగా ఆశ్చర్యంతో చూడసాగారు. పూర్తిగా కలిపిన తర్వాత బైరాగి ప్రభువుని పిలిచి దాంట్లో నుండి ఒక ముద్ద ప్రభువుకి ఇచ్చారు. అలాగే ఆ ఇద్దరిని పిలిచి వారికి కూడా ముద్దగా చేసి ఇచ్చారు. ప్రభువు వెంటనే ఆ ముద్దను నోట్లో పెట్టుకొని తినేశారు. ప్రత్యక్షంగా ఆ బైరాగి కలిపిన వాటిని చూడడం వల్ల ఆ ఇద్దరూ అలాగే ముద్దను చేతిలోనే పట్టుకొని నిల్చున్నారు. బైరాగి పూర్తిగా తిని అక్కడ నుండి వెళ్ళిపోయారు. తర్వాత ప్రభువు వారిని తిన్నారా అని అడిగితే జరిగింది చెప్పి పిడికిలు తెరిచి చూపిస్తే ఆ చేతులలో ఏమీ కనిపించలేదు. బైరాగి ఎక్కడి నుండి వచ్చాడో, ఎక్కడికి వెళ్ళాడో, చేతుల్లో ఉన్న ముద్ద ఏమైందో వారికి అర్థం కాలేదు. మీరు అదృష్టవంతులు కారు. దానికి మీరేం చేస్తారు? ఆ బైరాగి సాక్షాత్తు దత్తప్రభువులై ఉండిరని ప్రభువు చెప్పారు. పై ఉదాంతం విఠలరావు పేష్కార్ తన తండ్రి నుండి తెలుసుకున్నారని చెబుతారు. ఈ కథనం అద్భుతమైనది. ఈ లేఖలో ప్రభువు ఒకసారి నోరు ఆ అని తెరిచి నోటిలో దత్తాత్రేయుని రూపము తన తల్లికి చూపించారు అని కూడా వ్రాశారు. ప్రభువు అమృతకుండములో 6 నెలలు ఉండిరి. ఆ సమయములో ప్రభువు దర్శనార్థము అనేక మంది వచ్చేవారు. ఒకసారి లింగాయుతుల సముదాయము ప్రభువు దర్శనార్థమై వచ్చి స్వయం పాకము చేసుకొనరి. భోజనములకు సిద్ధమయ్యేసరికి వండిన పదార్థములు ఆ వచ్చిన జనానికి సరిపోవని అనిపించింది. అప్పుడు భక్తులందరూ వెళ్ళి ప్రభువుకి ఈ సంగతి వివరించగానే ప్రభువు ఏమీ చింతించకండి, అందరికీ భోజనం చేయటానికి విస్తరాకులు వేయండి అంటూ కూర్చున్నవారు వెంటనే లేచి వండిన పదార్థాల వద్దకు వెళ్ళి తన అమృత దృష్టిని ప్రసరించారు. ప్రభువు నామస్మరణ చేస్తూ ఒకేసారి అందరికీ వడ్డించారు. అందరికీ తృప్తిగా ప్రసాదం లభించి సంతృప్తులయ్యారు. అందరి భోజనాలు అయ్యాక కూడా మిగిలిన అన్నము వెళ్ళేవారు తీసుకుని వెళ్ళారు. ఈ విధంగా ప్రభువు తన భక్తుల చింత దూరం చేసి ఆనందింపచేశారు. అమృతకుండములో ఒకసారి రాత్రివేళలో దీపం వెలిగించే నూనె అయిపోయింది. అందుకని ఆ ప్రదేశమంతా అంధకారం అయ్యింది. ప్రభువు కోసం ఉన్నవాళ్లంతా పాములు, వన్యప్రాణులు, దొంగల భయంతో భయపడిపోయారు. వీరి మనోగతం ప్రభువుకు తెలిసి వారిపై కరుణ కలిగింది. అంతలోనే కొందరు నెయ్యి పాత్రలు తీసుకుని అక్కడకు వచ్చారు. ప్రభువు నూనె స్థానములో నెయ్యి వేసి దీపాలు వెలిగించండి అని ఆజ్ఞాపించారు. ఆ విధంగా గుడిలో 4 దిక్కుల నెయ్యి దీపాలు వెలిగించబడ్డాయి. అలా ప్రభువు తన భక్తుల భయాన్ని పోగొట్టి సంతోషపరిచారు. 48వ పేజీ. శ్రీ మాణిక్య ప్రభు చరితామృతము 2వ రోజు పారాయణము. ఈ విధంగా అనేక కథలు వినగదగ్గవే, కానీ వాటన్నిటినీ వివరించడం సాధ్యం కాదు. ప్రభువు అమృతకుండములో 6 నెలలు నివసించిన తర్వాత జనులు కోరిక మేరకు మళ్లీ కళ్యాణికి వెళ్లారు. తర్వాత ఎప్పుడూ ఎక్కువ రోజులు కళ్యాణిలో నివసించలేదు.
తర్వాత 12 సంవత్సరాల సంచార కాలంలో మణిచూల పర్వత చుట్టుప్రక్కల నివసించిన మధ్య మధ్య కళ్యాణికి వస్తుండేవారు. ప్రభువు ఎక్కడికి వెళ్ళినా కొంతమంది శిష్యగణం వెంట ఉండేవారు. వాళ్ళంతా కళ్యాణి లేదా కళ్యాణికి దగ్గరలోని ఊళ్లకు చెందినవారు. వాళ్లల్లో చిమ్నాజీ అనేవారు ప్రభువుతో ఎప్పుడూ ఉండేవారు. సటక అంటే యోగదండం మరియు జోళ్లీతో మొదటి దీక్ష తీసుకున్నది ఈ బ్రహ్మచారియే. తన వెంట ఉన్న శిష్య బృందం సౌకర్యవంతంగా ఉండాలని, వారికి పారమార్థికత లభించాలని ప్రభువు ఆశించేవారు. శిష్యులు ఆచరించే నియమాలు యోగ్యమైన రీతిలో ఆచరిస్తున్నారో లేదో అని ప్రభువు సూక్ష్మంగా గమనించేవారు. ఎవరైనా తప్పు చేస్తే దానిని తెలియచేసి మరొకసారి అది జరగకుండా విలక్షణమైన రీతిలో తెలియచేసేవారు. శిష్యులకు మానసికంగా శారీరకంగా ఏ కష్టం కలగకుండా చూసేవారు. ప్రభువు సమక్షంలో ఎవరికి ఎటువంటి భయం ఉండేది కాదు. ఏ కష్టం జరిగినా దానికి పరిహారం ప్రభువు నుండి అప్పటికప్పుడే లభించేది. ఒకసారి ఒక శిష్యునికి భయంకరమైన కడుపు నొప్పి వచ్చింది. ఎన్ని చికిత్సలు చేసినా తగ్గలేదు. ప్రభువుకి ఈ విషయం తెలియగానే శిష్యుని దగ్గరికి వెళ్ళి కడుపుపై చేతిని తిప్పుతూ ఆ శిష్యుని దగ్గర కూర్చున్నారు. ప్రభువు చేతి స్పర్శ తగలగానే బాధ తగ్గి మనసు శాంతించింది. అలా చాలామంది జనులకు శారీరక బాధలు తగ్గేవి. కొందరికి పిశాచ బాధలు, దారిద్ర్యం పోయేది. కొందరికి పుత్రప్రాప్తి కలిగేది. ఈ విధంగా ఒకటా రెండా అనేక దృష్టాంతాలు రోజూ జరిగేవి. ప్రభు మహత్యం అన్ని దిక్కులకు విస్తరించి ప్రభు దర్శనార్థం వచ్చే జన సముదాయం రోజురోజుకు పెరిగింది. వచ్చిన భక్తులందరికీ అన్నపానీయాల సదుపాయం ప్రభు సమక్షములో లోటు లేకుండా జరిగేది. దత్తుని యొక్క జోళి ప్రభువు వద్ద కామధేనువుగా ఉండేది. ఇది అందరి అన్నపానీయాల సదుపాయం జరుపుతుండేది. ప్రభువు సాక్షాత్తు భక్త కార్య కల్ప ద్రుములై ఉండేవారు. శ్రీ మాణిక్య పెరుగు చరితామృతము 49వ పేజీ. తాత్య వివాహము 16వ భాగం. అమృతకుండములో 6 నెలలు నివసించిన తర్వాత ప్రభువు కళ్యాణికి తిరిగి వచ్చారు. ప్రభు భక్తుల వారి మహత్యం చూపమని అడిగితే వాళ్ళ ఇష్టప్రకారంగా నడుచుకొని అందరినీ సంతృప్తి చేసేవారు. ప్రభువు యొక్క ఇంటి పరిస్థితి సాధారణంగా ఉండేది. ప్రభువు అన్నగారైన హనుమంతు దాదా వివాహం బాలచంద్ర దీక్షిత్ గారి కుమార్తెతో జరిగింది. ఆ సాధ్వి పరమభావిక అయ్యి ఉండేది. సర్వగుణ సంపన్నురాలైన భార్య దొరకటం వల్ల హనుమంతు దాదాకు సమాధానం కలిగింది. ప్రభువుపై ఆమెకు అనన్యమైన భక్తిభావము ఉండేది. ప్రభువుపై పూజ్యభావంతో, ప్రేమతో ఏది అడిగితే అది చేస్తూ ఆనందంగా గడిపేది. ఇంట్లో అందరి ఇష్టాలు గమనిస్తూ అందరికీ అన్నీ ఉన్నంతలో అమరుస్తూ సంసారాన్ని సుఖంగా నడిపించేది. ఇంట్లో ఏది కావాలన్నా ప్రభు సామర్థ్యంతో లభించేది. కానీ ఆ విధంగా ఎప్పుడూ ఆలోచించలేదు. స్వల్పకాలంలోనే ఆమె మరణించింది. సుశీలయ్యి సదాచార సంపన్నురాలైన పత్ని వియోగంతో హనుమంతు దాదా తీర్థయాత్ర చేయాలనే సంకల్పంతో ఇంట్లోంచి బయలుదేరి వెళ్లారు. ఈయన చాలా రోజులు బయటనే నివసించారు. ఈయన తర్వాత చెల్లెలు చిమ్నాబాయి ఉండేది. ఈమెపై తల్లికి ప్రీతి ఎక్కువగా ఉండేది. ఈమెకు 8 సంవత్సరాల వయసులో వివాహం జరిగింది. మనోహర్ మాణిక్య ప్రభు మహారాజు వ్రాసిన పద్యభాగ చరిత్రలో వివాహము అయిన కొన్ని నెలలకే చిమ్నాబాయి చనిపోయారని వ్రాశారు. ఇతర చరిత్రకారులు ఈమె విషయం వ్రాయలేదు. అమృతకుండము నుండి ప్రభువు కళ్యాణికి వచ్చిన తర్వాత గ్రామంలోని జనులకు ప్రభువుపై భక్తి పెరిగింది. ప్రభువుతో ఆటలాడిన వాళ్లలో కొందరు ప్రియ శిష్యులు అయ్యారు. అప్పుడు ఇంట్లో తల్లి మరియు నృసింహతాత్య ఉండేవారు. హనుమంతరావు తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు మామ కూడా వారి వెంట వెళ్లారని అందరూ అనుకున్నారు. నృసింహతాత్య విద్యను అభ్యసించేవారు. చిన్నప్పటి నుండి తెలివైన వారు.
కుటుంబ పోషణ చేసి కుటుంబం నడిపిస్తాడని తాత్యాపై బయ్యమ్మకు అపారమైన ప్రేమ ఉండేది. కళ్యాణిలో కొంతమంది ప్రేమభావంతో ఉండే ప్రభు భక్తులు ఉండేవారు. కొందరు నిష్కారణంగా ద్వేషభావం కలవారు కూడా ఉండేవారు. సత్పురుషులపై నిష్కారణమైన ప్రేమ చూపించేవారిలాగే నిష్కారణంగా ద్వేషం చూపించేవారు కూడా ఉంటారు. ఇది సాధారణ విషయమైన ఆకుచేష్ట చేసేవారు. అందరూ కలిసి ప్రభువు యొక్క శక్తిని పరీక్షించడానికి ఏదైనా కారణము దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉండేవారు. కళ్యాణ్లో దేశపాండే వద్ద గుమస్తా అయిన లక్ష్మణరావు అనే పేరు గల గృహస్థు ఉండేవారు. ఈ గ్రామ సంఘములో సభ్యుడు అయి ఉండడం వల్ల అందరితో పాటు ప్రభువు వద్దకు దర్శనానికి వచ్చారు. అతఃకరుణతో శ్రద్ధ ఉండేది కాదు. గ్రామములో ఇతర శిష్యులు ప్రభువుతో పరిచయం ఉండడం వల్ల ప్రేమ కనపరిచేవారు. ఒకరోజు ప్రభువు తన శిష్యగణంతో కూర్చొని ఉన్నప్పుడు ఇతరులతో పాటు లక్ష్మణరావు కూడా ప్రభు దర్శనార్థం వచ్చారు. అనేక విషయాలు మాట్లాడుతుండగా నృసింహతాత్య యొక్క వివాహ విషయం చర్చకు వచ్చింది. తాత్య ఇప్పుడు వయసులో ఉన్నారు, వివాహం ఎందుకు చేయరాదు అని లక్ష్మణరావు అడిగిన ప్రశ్నకు ప్రభువు ఈ విధంగా సమాధానం చెప్పారు. మేము ఫకీరులము, మా దగ్గర పైసా లేదు, ఊర్లో ఇల్లు లేదు, పొలము లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తాత్యాకు పిల్లను ఎవరిస్తారు అని. అది విని వెంటనే లక్ష్మణరావు అలా ఎలా అవుతుంది? పెళ్లికి కావలసిన ఖర్చు మీరు పెట్టగలిగితే పిల్లను ఎవరైనా ఇస్తారు అన్నారు. పెళ్లికి కావలసిన ఖర్చు మేమే పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము అని ప్రభువు అన్నారు. అలా మీరు ఖర్చు పెట్టడానికి సుఖమంగా ఉంటే నా చెల్లెల్ని మీ తాత్యాకి ఇవ్వడానికి ఒప్పుకుంటాను అని లక్ష్మణరావు అన్నారు. 10 మందిలో ఇలా లక్ష్మణరావు ఎందుకు అన్నారంటే ఆయనకు ఖచ్చితంగా ప్రభువు వద్ద అంత ధనం సామాగ్రి లేవని తెలుసు. ఆ సమయంలో ప్రభువు అన్న యాత్రకు వెళ్లారు. ఆపదలో ఆదుకునే మామ కూడా కళ్యాణ్లో లేరు. ప్రభువు యొక్క స్వంత ఆస్తి అంటే జోళి మరియు లంగోటి. ఈ సాధువుకు అప్పు ఎవరిస్తారు? మాటల్లో అపహాస్యం చేస్తే ఏమవుతుంది అని లక్ష్మణరావు ఆలోచించి అలా అన్నారు. కానీ ప్రభువు అతని అంతరంగం తెలుసుకున్నారు. ఏ ఉద్దేశంతో అన్నా కూడా ప్రభువు అతను అలా అడిగే పరిస్థితి కల్పించేవారు. అది విని వెంటనే ప్రభువు, సరే మీ మాటల్లో నిజం ఉంటే ఇప్పటికిప్పుడు నిశ్చయం చేసేయండి, మీరు అన్నవాటికి ఒప్పుకుంటున్నాము అని అన్నారు. అదే సమావేశములో పెళ్లి నిశ్చయమయ్యి ఇరువైపుల వాళ్ళు ఆమోదం తెలిపారు. లక్ష్మణరావు స్వయంగా పెళ్లికి కావలసిన అన్ని వస్తువులు వ్రాసి ఇచ్చారు. పెళ్లి నిశ్చయం అయింది, కానీ ప్రభు ఇంట్లో మాత్రం ఏమీ లేదు. ఒకేసారి పెళ్లికి కావలసినంత సామాగ్రి ఎక్కడ నుండి వస్తుంది? ప్రభువు శిష్యులకు భక్తులకు ఏర్పాట్లు ఎలా అవుతాయో అనే ఆలోచన కలిగింది. ఏర్పాట్లు కాకపోతే ప్రభువుకు అవమానం అవుతుంది. ఈ విధంగా వారంతా ఆలోచిస్తుండగా రాత్రి వాళ్లల్లో కొందరు భక్తులకు గ్రామదేవత అయిన హనుమంతుని దర్శనమయ్యి మారుతీరాయుడు వాళ్లకు ప్రసాదం ఇచ్చినట్లుగా స్వప్నం వచ్చింది. అప్పుడు వారికి సంతోషమైంది. కానీ సమస్య పరిష్కారం కాలేదని చింతిస్తుండగా బసప్ప అనే వైశ్య షావుకారు వీరి చింతకు కారణం తెలుసుకొని సమయస్ఫూర్తితో, మీరు చింతించకండి, ఇలాంటి మహిత్వమైన కార్యానికి కావలసిన సామాగ్రి ద్రవ్యము నేనొక్కడనే ఇస్తాను, ప్రభు కృపతో నాకు మంచి జరుగుతుంది అని కావలసిన పూర్తి సామాగ్రి బండిలో తీసుకువచ్చి ప్రభు ఇంట్లో అప్పగించారు. తల్లికి ఇతర శిష్యులకు చాలా ఆనందమైంది. బస్సప్ప ప్రభువుపై అపార భక్తి కలవారై ఉండేవారు. సామాగ్రి వచ్చిన వార్త ప్రభువుకు తెలియచేయగానే ప్రభువు నవ్వుతూ ఇదంతా దత్తుని కృప అన్నారు. పెళ్లి తయారీ విషయం లక్ష్మణరావుకు తెలియగానే తను ఇప్పుడు ఏమీ చెయ్యలేక పెళ్లి ఏర్పాట్లు మొదలుపెట్టారు. ప్రభు ఇంట్లో మూర్తివంతమైన కామధేనువు నివసించేది. ఎప్పుడు ఏ వస్తువుకు తక్కువ కాలేదు. పెళ్లి సమారంభములో ఏదైనా విఘ్నము కలిగించాలని లక్ష్మణరావుతో పాటు వారితో ఉన్న వారికి అనిపించింది. పెళ్లి సమయములో 20 నుండి 40 మంది వరకు వస్తారని చెప్పి 300 నుండి 400 మందిని భోజనానికి తీసుకొని వచ్చారు. ప్రభు యొక్క శిష్య బృందానికి చింతయ్యి కొంతమందికే చేసిన పదార్థాలు
అందరికీ ఎలా సరిపోతాయని ఈ విషయం ప్రభువుకి చెప్పాలని వెళ్లారు. ప్రభువు అప్పుడు నిద్రలో ఉన్నారు. నిద్రలో నుండి లేచి చింతించకండి అన్నారు. ప్రభువు ముఖంలో కొంచెం కూడా చింత కనిపించలేదు. మొత్తం గ్రామం భోజనానికి వచ్చిన సరిపోయేటట్లు చేయడానికి దత్తుడు సమర్థుడై ఉన్నాడు. ఇలా అని ప్రభువు వండిన పదార్థాలు దగ్గరికి వెళ్లి తన చేతిలోని యోగదండముతో వాటిపై త్రిప్పి బయటికి వచ్చి విస్తళ్ళు వేయండి అని ఆజ్ఞాపించారు. సద్గురు మాణిక్ ప్రభు మహారాజ్కి జై ఇలా అంటూ వడ్డించటం ప్రారంభించారు. భోజనం అందరికీ సరిపోతుందని తెలియగానే ఉద్దేశపూర్వకంగా వారిని పరీక్షించాలని కొందరు వడలు కావాలని అడగగానే వారి విస్తరుల్లో వడలు వడ్డించారు. విస్తరాకులలో వడలు ఉన్నా కూడా ఇంకా కావాలని ఒక వ్యక్తి అడగసాగాడు. ఇతరులు అందరూ ఏది అడిగితే అవి అన్నీ వడ్డించారు. ఇక పరీక్షించడానికి ఏ అవకాశం దొరకలేదు. ఒక పక్క ప్రభు నామ జయ జయకారాలతో భోజన భక్తి జరిగింది. ఈ విధంగా అపూర్వ సంభరంతో భోజన సమారంభం జరిగింది. తర్వాత చాలా పంక్తులనైనా ఇంకా అన్నం మిగిలి ఉంది. గ్రామంలోని ఆవులకు కూడా వేశారు. ఇంకా మిగిలింది. జలాచరులకు కూడా దొరకాలని చెరువులో కూడా వేశారు. ఇదంతా చూసి మిగతా అందరికీ దుఃఖం కలిగింది. లక్ష్మణరావుకైతే బాధ కలిగింది. ఏదైనా ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకున్నాడు. రెండో రోజు వడలు మళ్లీ కావాలని అడిగిన వ్యక్తికి కడుపు నొప్పి వచ్చింది. నొప్పితో బాధపడుతూ నేను ప్రభు విషయంలో తప్పు చేశాను అని తెలుసుకొని ప్రభువు శరణు కోరాలని ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభు కాళ్ల ముందు పడి క్షమించమని అడిగారు. ప్రభు అతన్ని లేపి అతని దుఃఖాన్ని నివారించి 4 విషయాలు బోధించి సంతోషంతో తిరిగి పంపించారు. ఇతరులు సిగ్గుతో తల వంచుకొని అక్కడ నుండి వెళ్లిపోయారు. ప్రభువుని ఇలా పరీక్షించే దుష్టకృత్వం గ్రామదేవతకు ఇష్టం కాలేదు. గ్రామదేవతకు కోపం వచ్చిన విషయం తెలుసుకొని ప్రభు తన శిష్యులతో అన్నారు. శ్రీ మాణిక్య ప్రభు చరితామృతము 52వ పేజీ. జాగ్రత్త, ఈ గ్రామంలో ఏదైనా అనార్థం జరగబోతోంది అని చెప్పి ప్రభు కొన్ని రోజులు అదృశ్యమయ్యారు. ప్రభువు ఎక్కడికి వెళ్లారో ఎవరికీ తెలియలేదు. గ్రామంలో కొన్ని రోజులకు మంటలు లేవటం, కలరా వ్యాపించటం జరిగాయి. అంతటా హాహాకారాలు నిండాయి. వృద్ధులు, పిల్లలు వ్యాధుల బారిన పడ్డారు. గ్రామంలో కలరా వ్యాపించింది. అందరూ ప్రభు నామస్మరణ చేశారు. కానీ ప్రభు ఆచూకీ దొరకలేదు. నృసింహతాతయ్య కూడా ఈ మహమ్మారి బారిన పడ్డారు. అప్పుడు తల్లి ప్రభువును ప్రార్థించగానే వెంటనే ప్రత్యక్షమయ్యి తాత్యాకు తీర్థం ఇచ్చిన వెంటనే జబ్బు నయమైంది. ఈయన భార్య తల్లిగారింటిలో ఉండేవారు. అక్కడ ఆమె జబ్బు బారిన పడి మరణించింది. అది విని లక్ష్మణరావుకు దుఃఖం కలిగింది. ప్రభు యొక్క స్మరణ కలగసాగింది. కానీ ప్రభు దర్శన యోగం కలగలేదు. తాత్య మహారాజు భార్య బహిణాబాయి మరణం వల్ల భయమ్మకు దుఃఖం కలిగింది. కానీ ప్రభు మాతృశ్రీ యొక్క దుఃఖాన్ని తెలుసుకొని సముదాయించారు. అప్పటి నుండి లక్ష్మణరావు ప్రభు యొక్క పరమభక్తులు అయ్యారు. దాంతో పాటు ప్రభువును అపహాస్యం చేసేవాళ్లకు తగిన శాస్త్రి జరిగి ప్రభువుపై భక్తితో ఉండేవారు. దాంతోపాటు ప్రభువును అపహాస్యం చేసేవాళ్లకు తగిన శాస్తి జరిగి ప్రభువుపై భక్తితో ఉండేవారు. ప్రభువు యొక్క లౌకిక పారమార్థికత రోజురోజుకు ఎక్కువ అయ్యి అన్ని జాతుల ప్రజల ప్రభు దర్శనార్థమై వచ్చేవారు. హిందూ జనుల వలె ముసల్మాను వ్యక్తులు కూడా ప్రభు వద్దకు వచ్చేవారు. మొదట ఆ మతంలోని ముస్లిం పెద్ద విద్వాంసులు వచ్చేవారు. వారు ప్రభువును పరీక్షించాలని తమ మతంలోని క్లిష్టమైన ప్రశ్నలు వేస్తూ వాదోపవాదాలు చేసేవారు. ప్రభువు అన్ని ధర్మాలలోని శ్రేష్టమైన తత్వంపై విడమర్చి చెప్పేవారు. పెద్ద పెద్ద మౌళీలను చకితులు చేసే జ్ఞానం ప్రభువు వద్ద ఉండటం చూసి వాళ్ళంతా విస్మయులయ్యారు. ప్రభు యొక్క అగాధమైన జ్ఞానం గురించి తెలుసుకొని ప్రభు భక్తి పరాయణులయ్యారు. కానీ కొంతమంది ముస్లింలకు ఇది నచ్చక, మనం ఇంత పండితులమైన మనల్ని ఎవరూ అడగట్లేదు, కానీ ప్రభువుకేమో ఇంత విలువ అని మనసులో అనుకుని ప్రభువును మంత్రప్రయోగంతో చంపాలనుకొని సామాగ్రిని సిద్ధం చేసుకున్నారు. ఈ విషయం ఆ ప్రయోగం చేద్దామనుకున్న వ్యక్తి అన్నకు నచ్చలేదు.
ప్రభువు లాంటి అసామాన్యమైన సామర్థ్యం కలవారిని చంపడానికి ప్రయత్నించడం సాధ్యం కాదు. కానీ అదే వికటిస్తుందని మిగతా వారందరికీ భయం కలిగింది. ఆ ముసల్మాను మంత్ర ప్రయోగం చేయాలనుకునేసరికి ఆ మంత్ర దేవతకే భయంకరమైనదిగా అనిపించింది. ప్రభువుపై ప్రయోగించడం అంటే మంటపై కట్టెపుల్ల వేస్తే అది భస్మం కావడానికి ఎక్కువ సమయం అవసరం ఉండదు కదా. ఈ విధంగా ఆలోచించి ఆ మంత్రదేవత ఆ ముస్లిము యవనుడిపైనే తిరగబడింది. ఏ శక్తినైతే తను అనుకూలం చేసుకొని ఆరాధించాడో అదే శక్తి అతనిపై తిరగబడింది. అతని దుర్దశను ఎలా వివరించగలం? ఆ యవనుడి స్థితి చూసి అతని సోదరునికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అతనికి ప్రభు సామర్థ్యంపై పూర్తి విశ్వాసం ఉండేది. సోదరుడు దీని నుండి ముక్తి పొందడానికి ప్రభువే సమర్థుడని నమ్మి వారినే శరణు వేడుకోవాలని అనుకున్నారు. ప్రభువు దగ్గరకు వెళ్ళి నాకు అభయం ఇవ్వండి, క్షమించండి అని అంటూ, నేను మీ దాసుణ్ణి, మీ శరణు వేడుకుంటున్నాను, నాపై కృపతో మా ఇంటికి రండి అనగానే ప్రభువు ఎంత వారించినా వినక తన ఇంటికి తీసుకువెళ్లాలని పట్టుబట్టాడు. తన సోదరుడు ప్రభువుకు భయంకరమైన అపరాధం చేశాడు, అందువల్ల మృత్యుముఖంలో ఉన్నాడు. అదంతా మరిచి అతను ప్రభువుతో మా ఇంటికి వచ్చి సోదరుని కష్టం దూరం చేయాలని ప్రార్థించాడు. అది విని ప్రభువుకు అతనిపై దయ కలిగి ప్రభువు సహృదయంతో తన శిష్య బృందంతో వాళ్ళ ఇంటికి వెళ్లారు. ప్రభువు రాగానే ఉచితాసనము వేసి చేతులు జోడించి ఈ విధంగా విన్నవించుకున్నాడు. నా సోదరునికి ప్రాణదానం చేయండి, అతను ఘోర అపరాధం చేశాడు అని తన సోదరునికి మంత్రప్రయోగం తిరగబడి మృత్యుముఖంలో ఉన్న విషయం ప్రభువుకు వివరించాడు. ప్రభువుని చూడగానే ఆ దుష్టబుద్ధి అయిన యవనుడికి సిగ్గు కలిగింది. అప్పుడు సోదరుడు తనతో ఇప్పటికైనా మరణద్వారంలో ఉన్నావు, తప్పు ఒప్పుకొని ప్రభువును క్షమించమని వేడుకో అనగానే ఇప్పటి వరకు జరిగినదంతా వివరించి ప్రభువుని ఈ కష్టం నుండి కాపాడాలని వేడుకున్నాడు. నీ దేవతే నీకు తిరగబడింది, ఇక ఇప్పటి నుండి నీ దుష్ట ప్రవృత్తిని వదిలెయ్యి. ఇతరులకు చెడు జరగాలని చూస్తే తనకే చెడు జరుగుతుంది. ఈ విషయం దృష్టిలో పెట్టుకో అని బోధించి దుఃఖ విముక్తి కలిగించారు. ప్రభువుకి ఎప్పుడూ శత్రువు మిత్రుడు సమానమే. దుష్టజనుల క్రూరత్వం పోయి వారి నుండి ఇతరులకు ఏ ఉపద్రవం కలగకుండా చెయ్యడం ప్రభువు కర్తవ్యాలలో ఒకటి. తర్వాత ప్రభువుని ద్వేషించేవారు చాలా తక్కువయ్యారు. కళ్యాణంలో నివసించేటప్పుడు ప్రభువు అప్పుడప్పుడు అదృశ్యం అయ్యేవారు. ఎక్కడికి వెళ్ళేవారో ఎవరికీ తెలిసేది కాదు. నృసింహతాత్య పెళ్లి అయ్యి అతని భార్య తొందరగానే మరణించిందని బయ్యమ్మ మనసుకు కష్టం కలిగింది. తన 3 పుత్రుల్లో కులవృద్ధి చేసేవారు ఒక్కరే ఉండడం వల్ల అతని గురించి బయ్యమ్మకు చింత కలిగింది. ఈ విషయం బయ్యమ్మ ప్రభువుకు తెలియచేసింది. పెళ్లి యోగం వస్తే తనంతట తానే జరుగుతుంది అంటూ ప్రభువు మౌనంగా ఉండేవారు. ఇలా అనగానే తల్లికి సమాధానం అయ్యేదే కానీ తల్లి అంతరంగము ప్రభువు తెలుసుకొనవాడయ్యి ఆ పని చేయడం కష్టం అనిపించలేదు. హాళీకేడ్ బాలచంద్ర దీక్షితులు పరిచయస్తులు. యశ్వంతరావు కోర్కల్ అనేవారు హైదరాబాదులో నివసించేవారు. బాలచంద్ర దీక్షితుల ఇంట్లోని వారందరికీ ప్రభువుపై అపారమైన భక్తి ఉండేది. ఆయన పుత్రుడు నారాయణ దీక్షిత్ ప్రభు భక్తులు. అతని తల్లి జయమ్మ ప్రభువుపై పుత్ర ప్రేమ చూపించేవారు. ఆమె నృసింహతాత్య భార్య పెళ్లి కాగానే మరణించిందని విని చాలా దుఃఖించారు. జరిగింది విని మళ్లీ తాత్యాకు వివాహం జరిపించాలని పిల్లని చూసే బాధ్యతను తనపై వేసుకున్నారు. కోరేకల్ ఇంటివారు జయమ్మకు మంచి పరిచయస్తులు. యశ్వంతరావు కోర్కల్కు 2 పుత్రులు, 2 కుమార్తెలు ఉండేవారు. కుమార్తెల పెళ్లిళ్ళు ఇంకా కావలసి ఉండెను. 2లో పెద్ద కుమార్తె విఠాబాయి నృసింహతాత్యకి తగిన భార్య అవుతుందని యశ్వంతరావుని అడిగారు. అతను అనుమతి తీసుకుని పెళ్లి నిశ్చయం చేసుకుని ఈ విషయం ప్రభువుకి తెలియచేశారు. అప్పుడు ప్రభువు మాతృశ్రీకి పరమానందం కలిగింది. ఈ పెళ్లి వల్ల ఇరు వర్గాల్లో మరియు శిష్య బృందంలో సంతోషం కలిగింది.
ప్రభువు ఇంట్లోని కామధేనువు వల్ల ఎప్పటిలాగానే కార్యం నిర్విఘ్నంగా జరిగింది. మొదట జరిగిన మూర్ఖమైన పని వల్ల తగిన శాస్తి జరిగిన విషయం తెలుసుకొని మళ్లీ విఘ్నం కలిగించకూడదని నిశ్చయించుకొని ఆ ఊరు వాళ్ళు వెళ్లి యథారీతిన పెళ్లి జరగడానికి సహాయపడ్డారు. కళ్యాణి నవాబు కూడా ధనాన్ని పంపించడం వల్ల 1000 రూపాయలు ఖర్చు చేశారు. ప్రభు ఇంటి కార్యము అంటే కళ్యాణం కోసమని అందరికీ భావన ఉండేది. ప్రభువుపై నిరుపమానమైన ప్రేమతో అందరూ ప్రభువును సంతృప్తిపరిచారు. శ్రీ మాణిక్య చరితామృతము 56వ పేజీ 17వ భాగం. చాళ కాపురము. ముందు చెప్పినట్లుగా ప్రభువు కొన్ని రోజులు కళ్యాణిలో నివసించి అక్కడ నుండి బయటపడ్డారు. ఎన్నోసార్లు ప్రభువు అదృశ్యమయ్యేవారు. ఇలా అప్పుడప్పుడు జరుగుతూ ఉండడం వల్ల అందరికీ అది అలవాటైపోయింది. అప్పటి నుండి ప్రభువు గురించి చింతించడం తక్కువయింది. హనుమంతరావు దాదా మామాతో పాటు తీర్థయాత్ర నుండి తిరిగి వచ్చారు. ఇంటి పరిస్థితి యథావిధిగా సాగుతుండేది. అందువల్ల ప్రభువు అక్కడ తప్పకుండా ఉండాల్సిన అవసరం కనిపించలేదు. తన మనసులోని కారణం ఎవరికీ చెప్పకుండా ప్రభువు అదృశ్యమయ్యేవారు. అందువల్ల చాలామంది శిష్యులు వెంట ఉండేవారు కాదు. ప్రభువు యొక్క మహిమలు అన్ని దిక్కులా విస్తరించడం వల్ల దూరం నుండి అనేక మంది వచ్చేవారు. కళ్యాణి ఒక తీర్థక్షేత్రంగా మహత్యం సంపాదించుకుంది. ఎంతోమంది రోగులు, ఇంకా ఎంతోమంది ద్రవ్య సహాయార్థం, ఇంకొందరు పిశాచ బాధ దూరం చేసుకోవడానికి, ఇలా 1000 మంది నిత్యం కొత్త కొత్త కారణాలతో ప్రభువు వద్దకు వచ్చేవారు. వారికి ప్రభువు నుండి అంతో ఇంతో ప్రసాదం దొరికేది. ఎంతోమంది యోగులు సేవ చేయడానికి ప్రభువు వద్దకు వచ్చి ఉండేవారు. ఎంతోమంది మాధుకరి అడిగి చేసేవారు. చాలామంది ప్రభువుతో పాటు భోజనం చేసేవారు. శ్రీమంతులు ఇంటి నుండి తెచ్చుకొని తినేవారు. ఇలా 1000 మంది ప్రభువుతోనే ఉండేవారు. ప్రతి ఒక్కరూ ఏదో విధంగా ప్రభువు సేవ చేసేవారే. స్త్రీలు రావి చెట్టుకు ప్రదక్షిణ చేసి ప్రభువు వద్ద ప్రసాదం తీసుకునేవారు. ఎంతోమంది స్త్రీలు పిల్లల కోసం చేసిన మొక్కు తీరిందని ప్రభువు వద్దకు వచ్చి నివేదించుకునేవారు. కొందరు బ్రాహ్మణ భోజనము చేయించి ప్రభువుకు నైవేద్యం తెచ్చి ఇచ్చేవారు. ఏమని వర్ణించేది? 1000 మంది జనుల దేహాలలో ఉన్న పిశాచాలను ప్రభువు వద్ద ముక్తి లభించేది. ఏ ప్రదేశంలో అయితే ప్రభువు జన్మించారో, ఏ ప్రదేశంలో ప్రభువు పెరిగారో, ఏ ఊర్లో అయితే తన సమయస్ఫూర్తితో అనేక విధాలైన ఆటలు ఆడారో, ఆ ఊర్లో కళ్యాణులో ప్రభువు దైవమై ఆబాల గోపాలానికి పూజనీయులయ్యారు. ఇది ప్రభు చరిత్రలో ఒక అద్భుతమైన విశేషము. ప్రభువుతో ఆటలాడిన వారు తర్వాత పరమభక్తులయ్యారు. ఇంట్లోని వారు, ఆప్తమిత్రులు పరమ పూజ్యంగా కొలిచేవారు. అప్పుడు ప్రభువు వయసు 25 సంవత్సరాల లోపుగానే ఉండేది. ఇంత తరుణ వయసులోనే ప్రభువు యొక్క దివ్య సామర్థ్యం నలుదిక్కులా వ్యాపించి జనం రావటం క్రమంగా పెరిగింది. కళ్యాణిలో జనం పెరిగి అక్కడ ఎప్పుడూ నిత్యశ్రీ నిత్య మంగళంగా జనం సంతోషంగా ఉండేవారు. ఇలాంటి సమయంలో ప్రభువు హఠాత్తుగా అదృశ్యమయ్యారు. ప్రభువు ఎక్కడికి వెళ్లారో, ఎందుకు వెళ్లారో ఎవరికీ అర్థం కాలేదు. ఏమి చెయ్యలేక ఎప్పుడు దర్శనమిస్తారో అని ఎదురు చూస్తూ ఉండేవారు. ఇక్కడ చాలా కాపురంలో ప్రభువు ప్రత్యక్షమయ్యారు. కళ్యాణ్ నుండి 6-7 క్రోసుల దూరములో చాలా కాపూర్ అనే గ్రామం ఉంది. అక్కడ మారుతి జాజ్వాలమైన దైవమని సర్వప్రసిద్ధమైనది. అక్కడ మారుతి ఉగ్రరూపంలో ఉన్నారు. గుడి ఊరి బయట అరణ్యములో ఉండడం వల్ల అక్కడ ఎవరూ నివసించేవారు కాదు. దగ్గరలో దట్టమైన అడవి ఉండడం వల్ల, క్రూర మృగాల భయం వల్ల, మారుతి యొక్క ఉగ్ర స్వరూపం వల్ల ఎవరైనా మనుషులు ఆ ప్రదేశంలో ఎలా ఉండగలరు? గుడి పూజారి ఊళ్ళో ఉండేవారు. తెల్లవారుగానే పూజ ముగించి హారతి కాగానే నందాదీపం రాత్రంతా సరిపోయేటట్లు నూనె పోసి సాయంత్రం అయ్యేసరికి ఇంటికి చేరుకునేవారు. గుడిలో సేవ చేసేవాళ్లు కూడా ఎవరూ రాత్రి ఉండేవారు కాదు. మారుతి భయంకరమైన స్వరూపంతో ఎవరిని ఉండనీయరని సామాన్యులు అనుకునేవారు. కానీ నిజంగా చూస్తే ఆ నిర్జవారణ్యంలో ఎవరికీ ఉండడానికి ధైర్యం చాలేది కాదు.
పగలే భయపడతారు, ఇక రాత్రివేళ ఎవరుంటారు? కానీ ఈ మారుతిపై గ్రామంలోని వారికి భక్తి అమితంగా ఉండేది. అందుకని మధ్యాహ్నం వేళ జనం ఎక్కువగా వచ్చేవారు. మారుతి జన్మోత్సవము పూజ సంవత్సరమంతా జరిపేవారు. మాణిక్యప్రభు చరితామృతము 58వ పేజీ. ప్రతి శనివారం పల్లకీ సేవ చేసేవారు. ఆ సమయంలో జనం ఎక్కువగా పోగయ్యేవారు. చైత్రమాసంలో జన్మోత్సవం జరిపితే ఆ ప్రదేశం యాత్రాస్థలంగా కనిపించేది. ఆ సమయంలో తప్ప ఇతర వేళల్లో సంధ్యా సమయం తర్వాత ఆ వైపుకు ఎవరూ వచ్చేవారు కాదు. మారుతి రాత్రివేళలో ఏకాంతంగా ఉండేవారు. ఆ సమయంలో మారుతిని కలవాలని ప్రభువు దేవాలయంలోనికి వెళ్లారు. ప్రభువు మరియు మారుతి యొక్క అపూర్వ కలయికలో ఏం జరిగిందో తెలుసుకునే మార్గం ఏ చరిత్రకారునికి వ్రాయడానికి సాధ్యమవుతుంది. తెల్లవారుగానే పూజారి పూజ చేయడానికి దేవాలయంలోనికి వెళ్లి చూస్తే ఒక యువకుడు ఒక మూలకి ప్రశాంతంగా నిద్రిస్తున్నట్లు కనిపించింది. మారుతి దగ్గరికి వెళ్ళగానే మారుతి తలపై ఒక మూట ఉండడం చూసి అతనికి ఆశ్చర్యం కలిగింది. మూట విప్పి చూడగా అన్ని బట్టలు కనిపించాయి. ఈ బట్టలు ఎవరివి? దేవుడిపై తన బట్టలు పెట్టిన ఆ దుష్టుడు ఎవరని వెతికెను. ప్రభువు విశ్రాంతిగా పడుకొని ఉండెను. ప్రభువును లేపి పూజారి బట్టలు ఎవరివని అడగగానే ప్రభువు తనవేనని చెప్పారు. ఈ అడవిలో దొంగలు ఉంటారు, కావున నా బట్టలు ఎత్తుకుపోతారని రక్షణ చేయమని మారుతికి ఇచ్చాను అనగానే ఆ పూజారి కోపంతో ప్రభువును కొడుతుండగా మారుతి మెడలోని హారం ప్రభువు మెడలో కనిపించింది. ప్రభువు శరీరంపై కొట్టిన గుర్తులు మారుతి శరీరంపై కనిపించగానే అందరూ భయభ్రాంతులయ్యారు. ఇదేమి చమత్కారం! ప్రభువు తనలో తాను నవ్వుతూ నిలబడ్డారు. ఈ గొడవ విని చాలామంది పోగయ్యారు. వాళ్లల్లో ఒకరు పరీక్షించి చూడగానే తాము కొట్టిన ఆ మనిషి ఎవరో పిచ్చివాడో దుష్టుడో కాదని కళ్యాణికి చెందిన మాణిక్య ప్రభువు అని తెలుసుకున్నారు. కళ్యాణికి చెందిన మాణిక్య ప్రభువు ఇది వినగానే అందరూ అతని వైపు చూశారు. నిజంగా మాణిక్య ప్రభువే. మనం అజ్ఞానంతో భయంకరమైన తప్పిదం చేశాము. ప్రభువు యొక్క సామర్థ్యం తెలుసుకొని దుఃఖంతో పశ్చాత్తాపం చెంది ప్రభువు ముందు సాష్టాంగ నమస్కారం చేస్తూ ప్రభువును క్షమించమని వేడుకున్నారు. ప్రభువు దరహాసంతో వాళ్ళందరినీ లేపి స్వందనపరిచారు. ప్రభువు చాళకాపురం మారుతి దేవాలయానికి వచ్చారనే వార్త వాయువేగంతో విస్తరించి జనం తండోపతండాలుగా రాసాగారు. ఖర్జూరపళ్ళు, పోకలు, కొబ్బరికాయలు, పూలు, మాలలు, బత్తాసులు, పేలాలు ఇలా అనేక పదార్థాలను వెంట తీసుకుని వచ్చేవారు. కొందరు పూజలు చేస్తూ ప్రసాదాలు పంచసాగారు. ఆ నిర్జన ప్రదేశం పెద్ద యాత్రాస్థలంగా రూపుదిద్దుకుంది. అక్కడ ఇతర దుకాణాలు వెలిశాయి. 4 దిక్కుల జనసమ్మర్ద్యంతో నిండిపోయింది. అనేక రకాలైన మోగ, గ్రుడ్డి, చెవిటి యాచకులతో నిండిపోయింది. భోజన సమారంభం మొదలయ్యి అన్నపూర్ణాదేవి కృపతో అందరికీ భోజనం తృప్తిగా లభించేది. జంగల్ మే మంగల్ మొదలవడానికి ఎక్కువసేపు కాలేదు. ప్రభువు కనిపించిన విషయం బీదార్, హైదరాబాద్, కల్బుర్గి, గుల్బర్గా, కళ్యాణ్ మొదలైన నగరాల్లో విస్తరించి 4 దిక్కుల నుండి భక్తులు పోగయ్యారు. కళ్యాణ్లో ఉన్న మాతృశ్రీకి ఈ విషయం తెలియగానే ప్రభువు వద్దకు రావాలని ఆతృత పెరిగింది. మాతృశ్రీ భయమ్మ నృసింహతాత్యతో కలిసి బయలుదేరారు. బాపాచార్యులు, నారాయణ దీక్షితు, చిమ్మన్య బ్రహ్మచారి మొదలైన శిష్యులంతా ప్రభువు వద్దకు వెళ్లడానికి సిద్ధమయ్యారు. వీళ్లే కాకుండా వేల మంది ప్రభువు దర్శనార్థం బయలుదేరారు. చాళకాపురంలో ప్రభువు దర్శనం చేసుకుని ఆనందభరితులయ్యారు. అలా చాళకాపురంలో 4 నెలలు నివసించారు. ఆ సమయంలో నిర్జవారణ్యం సర్వ సౌకర్యమైన ఆనందానికి నివాసస్థానం అయ్యింది. ఆ సమయంలోనే హైదరాబాదు నుండి రాయన్ వారి బలగంతో ప్రభువు దర్శనానికి వచ్చారు. చిదంబర్రావు అనే తాలూకాదారు ప్రభువు అక్కడ ఉన్నన్ని రోజులు బందోబస్తు కల్పించి అందరికీ రక్షణ కల్పించారు. హైదరాబాదు రాయన్ అనే పేరుగల ప్రసిద్ధ దేశస్థు ఋగ్వేద బ్రాహ్మణ మంత్రికి నిజాముల వద్ద ఆయన పూర్వీకులు పనిచేయడం వల్ల
నిజాముల నుండి 4-5 లక్షల విలువగల జాగీరు లభించింది. నిజాముల రాజ్యంలో వారు మంచి పదవిలో ఉండేవారు. వీళ్ళ పూర్వీకులు కత్తి విద్యలో, రాజకీయంలో మంచి ప్రవేశం ఉండి నిజాములకు సేవ చేశారు. అందుకని ఆయనకు రాజా రాయ్ అని పిలిచేవారు. ఈయన ప్రభు యొక్క కీర్తి తెలిసి ప్రభువుపై ప్రేమతో ప్రభు చాళకాపురం వచ్చారని వినగానే దర్శనార్థమై వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత ప్రభు సన్నిధిలో కొంతకాలం నివసించి సేవ చేసుకుని సంతోషభరితులయ్యారు. రాజాసాహెబు యొక్క భక్తికి ప్రభువు వశమయ్యారు. రాజాసాహెబు వయసు దాటిపోయింది, కానీ పుత్రప్రాప్తి కలగలేదు. తనకు పుత్రప్రాప్తి అయ్యి తన సంస్థానము అఖండంగా నడుస్తూ ఉండాలని ప్రభువు వద్ద ప్రార్థించారు. ప్రభువు అతని సేవలో సంతుష్టులయ్యి ప్రసన్న అతఃకరుణతో పువ్వులు, ఖర్జూరీ పళ్ళు, విభూతి ప్రసాదంగా ఇచ్చారు. ఆ ప్రసాదం తీసుకుని హైదరాబాదు రాయి వెళ్ళిపోయారు. ప్రభు యొక్క ప్రసాదం అపూర్వంగా భావించి రోజు ప్రసాదానికి పూజ చేసేవారు. కొంతకాలం తర్వాత అతనికి పుత్రప్రాప్తి కలిగింది. ఆనందభరితులయ్యి ఈ విషయం ప్రభువుకు తెలిసి వారు చెప్పినట్లు పుత్రునికి శంకర్రావు అని నామకరణం చేశారు. శంకరరావు ప్రభువుపై అత్యంత భక్తితో ఉండేవారు. ఆయన యుక్త వయస్సు రాగానే తండ్రి మరణించారు. కానీ జాగీరు విషయంలో ఏదో నిజాములు అడ్డు చెప్పడం వల్ల కొన్ని రోజులు చింతించారు. తనకు వచ్చిన కష్టం దూరం కావాలని ప్రభువుని ప్రార్థించగానే తిరిగి జాగీరు లభించి గాదీపై కూర్చున్నారు. ఆ సమయంలో ప్రభువుని విస్మరించలేదు. ప్రతి సంవత్సరం 1000 రూపాయలు ప్రభువుకి పంపించేవారు. శంకర్రావు గారికి ప్రభువు చేతివ్రాత యొక్క పత్రము లభించింది. ఈ ప్రేమ సంబంధము ఇప్పుడు వరకు ఇలాగే నడుస్తూ వచ్చింది. ఈ రాజాసాహెబు హిందూ ధర్మం తరపున బ్రాహ్మణులకు మూలస్తంభమయ్యి నిజాముల కాలంలో సర్వతో ముఖాభివృద్ధి జరిగింది. ప్రభువు చాళకాపురములో ఉన్నప్పుడు మారుతికి పూజ, అర్చన, పల్లకీ సేవ నిర్విరామంగా జరిగేది. ప్రభు మారుతిపై హారతి, కొన్ని భజనలు, అష్టకము రచించారు. ఈ హారతి భజన ప్రభు సాంప్రదాయంలో భాగమయ్యి ప్రతి శనివారం ఇప్పటికీ భజన చేయబడుతుంది. ఈ విధంగా ప్రభువు చాళకాపురములో 4 నెలలు ఆనందంగా నివసించిన తర్వాత మార్గశిర మాసం దగ్గరికి వస్తుండగా ప్రభు యొక్క స్వారీ మైలారుకి వెళ్ళడానికి సిద్ధమైంది. ప్రభు యొక్క వియోగం అవుతుందని తెలియగానే చాళకాపూర్ గ్రామం శోకతప్తమైంది. ప్రభువు నివసించిన 4 నెలలు ఆనందంగా రమణీయంగా గడవటం వల్ల కాలం ఎలా గడిచిందో ఎవరికీ తెలియలేదు. ప్రభు యొక్క సహవాసం చిరకాలం ఉండాలని అందరికీ ఆశ ఉండేది. ఇది సాధ్యం కాదని అందరికీ ప్రసాదం ఇచ్చి స్వంతనపరిచి సంతుష్టులను చేశారు. మాతృశ్రీ భయమ్ముతో తాత్యారావుని తీసుకొని ప్రభు మైలారికి బయలుదేరారు. 60వ పేజీ 18వ భాగం. మైలారులో భక్తురాలు వెంకమ్మ. శ్రీ మాణిక్య ప్రభు చరితామృతము 60వ పేజీ 17వ భాగం సంపూర్ణం. 2వ రోజు పారాయణము 61వ పేజీ. శ్రీ మాణిక్య ప్రభు చరితామృతము 18వ భాగం. మైలారులో భక్తురాలు వెంకమ్మ. మైలారు ఇది అతి ప్రాచీన పుణ్యక్షేత్రము. ఇక్కడ ఇతర దేవతలు కూడా ఉన్న ఖండేరాయ్ అంటే శంకరుడు ప్రముఖ దైవము. ఇక్కడి భక్తులు దానిని దక్షిణ కాశీ అంటారు. మల్హారి మహత్యంలో ఈ క్షేత్రం యొక్క వర్ణన చేయడం జరిగింది. మణిచూల పర్వతంపై ఉన్న ఈ క్షేత్రం ఆ కాలములో అత్యంత ప్రముఖమైనది. పూజార్లు కూర్మజాతి వాళ్ళు ఉండేవారు. గ్రామంలోని పూజారి బ్రాహ్మణులు ఉండేవారు. పేష్వాయిలు ఈ దేవునికి 2 గ్రామాలు జాగీరుగా ఇచ్చారు. తర్వాత మరాఠీ సర్దార్ చంద్రసేన జాదవ్ పుత్రుడు రామచంద్ర జాదవ్ ప్రాబల్యం వల్ల ఈ దేవస్థానం వైభవోపేతమైంది. ఈ ప్రదేశములో 18 తీర్థకుండాలు సుందరంగా కట్టబడ్డాయి. దేవాలయం కూడా నైపుణ్యంతో కట్టబడింది. క్షేత్రం పురాతనమైనదవడం
వల్ల శిథిలావస్థకు చేరుకుంది. ఊరు పాతదయ్యి నిర్జన ప్రదేశమైంది. పెద్ద పెద్ద ఇళ్లు చూస్తే శ్రీమంతులు నివసించారని తెలుస్తుంది. కానీ శిథిలావస్థకు చేరుకోవడానికి కారణం మలేరియాతో జనం అందరూ మరణించి ఆ దశకు చేరుకుందని చెబుతారు. ప్రభువు ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు పూర్తి వైభవంతో ఉండేది. బ్రాహ్మణులు, వ్యాపారులు, షావుకారులు సంపన్న స్థితిలో ఉండేవారు. అన్న వస్త్రాలకు ఎవరికీ లోటు ఉండేది కాదు. ప్రభువు తన మండలిని తీసుకొని ఊరు బయట ఉన్న దేవాలయంలో దిగారు. అప్పుడు మాతృశ్రీ బయమ్మ, తాత్యాసాహెబు, చిమ్మన్య బ్రహ్మచారి, నారాయణ దీక్షిత్ వెంట ఉన్నారు. ప్రభు వచ్చిన విషయం తెలియగానే వేల మంది ప్రభు దర్శనానికి రాసాగారు. ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ షష్ఠికి జాతర జరుగుతుంది. ఆ సమయంలో ప్రభువు కోసం జాతరలో 4 దిక్కుల నుండి వచ్చిన జనంతో ఆ ప్రదేశం నిండిపోయింది. ప్రభువు కండేరాయుని పూజ చేసి వస్త్రాలతో అలంకరించారు. ప్రభువు కండేరాయునిపై భజన, హారతి ఈ ప్రదేశంలోనే రచించారు. తర్వాత అది ఆదివారం భజనగా ప్రసిద్ధమైంది. ప్రభు ఇక్కడికి వచ్చిన తర్వాత నిత్యశ్రీ నిత్యమంగళం అయ్యి ఆనందభరితమైంది. నిత్యం వేల మంది దర్శనానికి రాసాగారు. 4 దిక్కుల జయ జయ ధ్వానాలు మిన్నంట సాగాయి. భజన భోజన భక్తులు జరగసాగాయి. 4 దిక్కుల జయ జయ ధ్వానాలు మిన్నంట సాగాయి. భోజన పంక్తులు జరగసాగాయి. ప్రభువు మెడలో పూలహారాలు, ఖర్జూర పండ్లు, పూలు, పేడ, బర్ఫీ మొదలైనవి సంచుల కొద్దీ జమ అవసాగాయి. లెక్కలేనంత ద్రవ్యము జమ అయ్యేది. దాంతోపాటు ఏ రోజుది ఆ రోజే ఖర్చు అయ్యేది. ప్రభువు వద్ద తమ కోరికలు తీర్చాలని మొక్కుకునేవారు. అలాగే కోరికలు తీరిన వారు మొక్కులు తీర్చుకునేవారు. నాట్యం, పురాణాలు, కీర్తనలు, భజనలు రోజూ జరిగేవి. పరివారంతో ఉన్న ఆ ప్రదేశం అంగరంగ భరితమైంది. ఖండోబా జాతర ముగిసింది. కానీ ప్రభువు దర్శనార్థం వచ్చిన జనం ఇంకా ఉండిపోయారు. నిత్యశ్రీ నిత్యమంగళంగా ఉన్న ప్రభు సహవాసాన్ని విడిచి ఎవరికి వెళ్లాలనిపించేది కాదు. అతి కష్టంతో వెళ్లేవారు. వెళ్ళినా ప్రభువు వద్ద ప్రసాదం తీసుకొని వెళ్లేవారు. ఎంతోమంది నిరీక్షించి ప్రసాదం తీసుకొని వెళ్లేవారు. మైలారు యాత్ర ముగిసిన తర్వాత ప్రభువు వద్దకు వచ్చేవారు కూడా తక్కువయ్యారు. ఒకరోజు ప్రభువు చేతి నుండి ప్రసాదం తీసుకునే వారిలో ఒక కోమటి స్త్రీ, అంటే వైశ్య, ప్రభు దర్శనార్థం వచ్చింది. ఆమె యుక్త వయస్సురాయిలైన వితంతువు. శరీరం నలుపైనా కూడా ఆమె ఆభరణాలతో అలంకృతురాలై ఉండెను. అందరితో పాటు ప్రసాదం తీసుకోకుండా ఒక ప్రక్కగా నిలుచొని ఉండిపోయింది. వేల మంది ప్రసాదం తీసుకున్నా తను మాత్రం ప్రసాదం కోసం ఆలోచించలేదు. ఒక ప్రక్కగా కూర్చొని ప్రభువు తేజో స్వరూపాన్ని చూస్తూ ఉండిపోయింది. ఆమె ప్రభు స్వరూపాన్ని చూస్తూ ఎంతగా లీనమైందంటే ఆమెకు బాహ్యదేహంపై కొంచెం కూడా స్పృహ లేకుండా పోయింది. తను ఎవరో, ఎక్కడి నుండి వచ్చినో, ఏమి చెయ్యాలో వీటన్నిటినీ మరిచి కూర్చున్న చోటే ప్రభు స్వరూపములో లీనమైంది. మొదట ఆమె వైపు ఎవరి దృష్టి మళ్ళలేదు. చివరికి జనం తగ్గిన తర్వాత ప్రభు శిష్యులలో ఒకరు ఆమె ప్రసాదం ఎందుకు తీసుకోవట్లేదని అనుకొని ముందుకు రమ్మని పిలిచారు. శిష్యుడు పిలవడంతో స్పృహలోకి వచ్చి ప్రభువు ముందు సాష్టాంగ నమస్కారం చేసి ప్రసాదం కోసం చెయ్యి చాపగానే ప్రభువు 2 ఖర్జూర పళ్ళు, కొన్ని పేలాలు ఆమె చేతిలో పెట్టారు. ప్రసాదం తీసుకొని బయటకు వచ్చింది. ఎక్కడికి వెళ్లాలో ఆమెకు తోచలేదు. ప్రపంచమంతా శూన్యంగా అనిపించింది. బయటికి వచ్చిన తర్వాత కాళ్ళు ఎక్కడికి తీసుకువెళితే అక్కడికి వెళ్ళింది. కానీ ఆమె అతఃకరుణ ప్రభువుతో ఏకమవడం వల్ల ప్రభువుమూర్తి అన్ని వైపులా కనిపించసాగింది. ఆమె ప్రభుమయమైంది. ఆమె స్థితి ఆమెకు తెలియడం లేదు. 2 రోజులు తిరిగి మళ్లీ ప్రభు దర్శనానికి వచ్చింది. ఒకసారి ప్రసాదం తీసుకున్న తిరిగి ఎందుకు వచ్చిందని కొందరికి ఆశ్చర్యం కలిగింది. మళ్లీ ప్రభు ప్రసాదం ఇవ్వగానే అప్పటికి అక్కడి నుండి వెళ్ళినా ఆమె మనసు ఇక్కడికే రావాలనిపించసాగింది.
ఇలాంటి మానసిక స్థితిలో ఏం చెయ్యాలో, ఎక్కడికి వెళ్లాలో, అంతఃకరణలో బాధ ఎలా శాంతిస్తుందో తెలియలేదు. దిశనిర్దేశం తెలియక అక్కడ ఇక్కడ తిరిగి మళ్ళీ ప్రభువు ముందుకు వచ్చి నిలుచుంది. అక్కడ ఇక్కడ తిరిగి మళ్ళీ ప్రభువు ముందుకు వచ్చి నిలబడింది. ఓ అమ్మ, ఇలా మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తున్నావు? నీకు ప్రసాదం దొరికిన నీ ఊరికి ఎందుకు వెళ్ళడం లేదు అని ప్రభు అడిగారు. మహారాజ్, నా ఊరేదో నాకు తెలియదు. మీరు తప్ప ఈ ప్రపంచమంతా నాకు శూన్యంగా కనిపిస్తుంది. ఈ పాదాలు వదిలి నేను ఎక్కడికి వెళ్ళను అనగానే ప్రభువు, ఓ అమ్మా, నీవు యవనంలో ఉన్నావు. మా దగ్గరికి నిత్యం అనేక రకాలైన జనం వస్తూ ఉంటారు. నిన్ను కనిపెట్టి ఉండటం మా వల్ల కాదు. మేము ఫకీరులము, గోసాయిలము. నీకు ఈ జీవితం తగదు. వచ్చిన దారినే నీ ఇంటికి తిరిగి వెళ్ళు అనగానే నా ఇల్లు ఎక్కడుందో, నా తల్లిదండ్రులెవరో నాకు తెలియదు. ఇప్పుడు నాకు అన్నీ మీరే. మిమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్ళను అని ఆ స్త్రీ అనగానే, మా దగ్గర ఉండాలనుకుంటే శరీరంపై ఉన్న నగలు బేదలకు పంచి శరీరానికి బూడిద పూసుకోవలసి ఉంటుందని ప్రభు అన్నారు. మహారాజ్, నాకు నగలంటే విరక్తి కలుగుతుంది. ఇవి తీసుకొని మీరు ఎవరికైనా పంచిపెట్టండి అని శరీరంపై ఉన్న నగలను తీసి ఇచ్చింది. ఆ స్త్రీ నిర్ధారించుకున్న విషయం విని ప్రభు ప్రసన్నులయ్యారు. ద్రవ్యలాలసులైన కోమటి కులంలో జన్మించిన ఆ స్త్రీ ఔదర్యం చూసి జనం ఆశ్చర్యచకితులయ్యారు. ప్రభువుకు ఆ స్త్రీ అంతఃకరణ తెలిసి ఉండెను. ప్రభువుకు ఆ స్త్రీ అంతఃకరణలోని శుద్ధ నిస్వార్థమైన దివ్య ప్రేమ కనిపిస్తుండేది. ఆ ప్రేమ ముందు ద్రవ్యం మరియు దేహం యొక్క చింత లేదు. ప్రభు అంతఃదృష్టితో ఆమె వైపు చూసి అమ్మ దగ్గరికి తీసుకుని వెళ్ళమని ఒక శిష్యునికి చెప్పారు. ఆ శిష్యుడు ఆమెను మాతృశ్రీ వద్దకు తీసుకుని వెళ్లారు. ప్రభువుపై ఉన్న ప్రేమ, భక్తి చూసి మాతృశ్రీ ఆనందించి తన బిడ్డలా ఆమెను ఆదరించారు. ఆ యువతి అంతఃకరణ తెలుసుకోవడానికి ప్రభువు వివిధ రకాలుగా పరీక్షించారు. ఎన్నో రోజులు ఆమెకు ఖర్జూర పండ్లు మాత్రమే తిని ఉండమన్నారు. ఆమె శరీరం సన్నబడింది. అందరికీ ఆమెపై కరుణ కలిగింది. కానీ ప్రభు ఆజ్ఞ ఆమె ఉల్లంఘించేది కాదు. ఒకరోజు ఆమె నగ్నంగా స్నానం చేస్తూ ఉన్న సమయంలో ఎవరో వచ్చి, ప్రభు నిన్ను ఎలా ఉన్నావో అలాగే రమ్మన్నారని చెప్పారు. ఇది వినగానే దేహమోహం జనం ముందు లజ్జా పడకుండా ఎలా ఉందో అలాగే వెళ్ళడానికి తయారైంది. అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. ఈ విషయం మాతృశ్రీకి తెలియగానే వెంటనే బయలుదేరింది. మధ్యలోనే ఆమె నిలిపివేసింది. ప్రభువు ఈ విధమైన ఆజ్ఞ ఎలా చేశారు? ఈ విషయానికి కారణం స్త్రీకి నిజమైన ఆభరణం సిగ్గు. అది లేకపోతే స్త్రీతత్వం ఎలా ఉంటుంది? ప్రభు ఆజ్ఞతో ఆ స్త్రీ ఆ స్థితిలో రావడానికి తయారైందని ప్రభువుకు అర్థమవగానే ఆమె అసమాన భక్తికి ప్రభువు మనసు ప్రేమతో నిండిపోయింది. ఆమె ఇంకా ప్రభు వద్దకు రాకముందే తన శరీరంపై ఉన్న శాలువాని వస్త్రాన్ని ఆమెపై వేయడానికి పంపించారు. దానితో ఆమె జన్మ ధన్యమైంది. పైన చెప్పిన ఆ యువతి వెంకమ్మ. ఆమె పూర్వజన్మలో యోగిని. ప్రారబ్ధ కర్మతో ఆమె వైశ్యకులంలో జన్మ ప్రాప్తించింది. ఆమె ప్రభువుకి సన్నిహితమయ్యి ప్రభువు కృపతో పరమావధి పొందింది. ఆ సమయంలో వెంకమ్మ వివస్త్రయ్యి ఉన్న జనులు ఏమనుకుంటారో అని కూడా ఆలోచించలేదు. ఆ అసమాన భక్తికి ప్రభువు సంతుష్టులయ్యి తన వస్త్రాన్ని ఆమెపై కప్పడానికి ఇచ్చారు. ప్రభువు యొక్క వస్త్రం వెంకమ్మ శరీరంపై పడగానే ఆమెకు పునర్జన్మ లభించింది. ఆమె పాపాలు అన్నీ దగ్ధమయ్యి కడిగిన ముత్యంలా వెలిగిపోయింది. అప్పటి నుండి ఆమె తెల్లబట్టలు కట్టుకొని నొసట విభూది రాసుకొని చేతిలో జపమాలతో ప్రభువు నామము జపిస్తూ ఉండేది. ఆమె కులానికి కోమటి అయినా సౌందర్యవతి, విద్యావతి కాకపోయినా వీటన్నిటినీ మించి పవిత్ర అంతఃకరణతో ధ్యానించి ప్రభువుని గెలిచే సామర్థ్యం ఉండేది. కోమటి వారు ధర్మశాస్త్రబద్ధంగా అన్ని విధి విధానాలను పాటిస్తారు. నిజాముల కాలములో కోమటి వాళ్ళు వ్యాపారులయ్యి శ్రీమంతులుగా ఉండేవారు. వెంకమ్మ తండ్రి ధన కనక సంపన్నుడైన వ్యాపారి అయ్యి భావిక భక్తుడై ఉండేవారు. వెంకమ్మ పెళ్లి ఆ కాలానికి తగినట్లు చిన్న వయసులోనే జరిగింది.
కానీ దురదృష్టవశాత్తు ఆమె భర్త పెళ్లి అయిన కొద్ది రోజుల్లోనే మరణించడం వల్ల ఆమెకు వైధవ్యం ప్రాప్తించింది. విధవ అవడం వల్ల సమయమంతా దైవచింతనలోనే కాలం గడిపింది. విధవ అవడం వల్ల సమయమంతా దైవ చింతనలోనే కాలం గడిపేది. తల్లిదండ్రుల సహాయం కూడా ఆమెకు లభించింది. వ్యాపారం చేసి ధనం సంపాదించే ఆ కుటుంబం ఈశ్వర భక్తులయ్యారు. ఈశ్వర కృప ప్రాప్తించాలని ఆ కుటుంబం అహోరాత్రులు భజన చేస్తూ గడిపేవారు. దైవ సాన్నిధ్యంలో గడిపే ఆ కుటుంబాన్ని దోచుకోవాలని ఒక కపట సన్యాసి గురువుగా పరిచయం చేసుకొని పూర్తి కుటుంబాన్ని స్వదేహంతో కైలాసానికి వెళ్లే అద్భుత విద్య తన వద్ద ఉందని వెంకమ్మ తండ్రికి చెప్పాడు. అన్ని ఆది భౌతికాలను వదిలి దేహంతో పాటు స్వర్గం ప్రాప్తిస్తుందని వెంకమ్మ తండ్రి ఆ సన్యాసి వెంటపడ్డాడు. ఆ సన్యాసి మహాచతురుడు. కొత్త కొత్త యుక్తాలతో వాళ్ళ ధనాన్ని అపహరించడం ప్రారంభించాడు. చివరికి ఒకేసారి పూర్తి కుటుంబాన్ని స్వర్గానికి పంపిస్తానని ఒకరోజు నిశ్చయించి అనుష్ఠానం చేయించాడు. అనుష్ఠానం ముగియగానే మైలారు దగ్గర ఉన్న రుద్రకుండంలో వెంకమ్మతో సహా పూర్తి కుటుంబాన్ని ఆ నీళ్లల్లో దూకమని ఆజ్ఞాపించాడు.